ఓకే, దీవెనకరం ఉండాలనేది నీ కోరిక అయితే నిన్ను అనేకులకు దీవెనకరంగా చేయడానికి దేవుడు భక్తులను ఏ మార్గంలో గుండా తీసుకెళ్ళాడో నిన్ను కూడా ఖచ్చితంగా అదే మార్గంలో తీసుకెళ్తాడు. భక్తులను ఏ మార్గంలో తీసుకెళ్ళాడు? చిలకలూరుపేట నుండి గుంటూరు పోతే ఏమేమి తగులుతాయి? గణపారం తగిలింది, గణపవరం, ఎడ్లపాడు, బోయపాలెం. అవునా? నువ్వు వెళ్తున్న రూట్లో, గుంటూరు రూట్ అనుకుని నువ్వు వెళ్తున్న రూట్లో ఎడ్లపాడు, గణపవరం, బోయపాలెం ఈ తగలకుండా కావూరు, లింగుంట్ల, గంగనపాలెం ఈ తగులుతున్నాయి అనుకో, గుంటూరు రూట్లో లేవు. నువ్వు అర్థమైందా? గుంటూరు వెళ్తున్నాను అనుకున్నావు కానీ గుంటూరు రూట్లో లేవు. అర్థమైందా? స్తోత్రం చెప్పు. లేకపోతే అలా కాకుండా పర్చూరు, కారంచేడు, ఏమండి ఈ తగులుతున్నాయి అనుకో, లేవు. గుంటూరు రూట్లో లేవు, చీరాల రూట్లో ఉన్నావు. లింగుంట్ల, కావూరు, గంగనపాలెం తగులుతున్నాయి అనుకో, నరసరావుపేట రూట్లో. గుంటూరు వెళ్ళాలి, గుంటూరు రూట్లో ఉన్నామంటే ఖచ్చితంగా గణపవరం ఫస్ట్ తగిలిద్ది, తర్వాత ఎడ్లపాడు తగిలిద్ది, తర్వాత బోయపాలెం తగిలిద్ది. అట్లాగా భక్తులు, ఇతరులకు దీవెనకరంగా మారిన భక్తులందరూ కూడా ఏ ఏ విషయాలలో ప్రయాణం చేశారో, ఏ ఏ ప్రతికూలతలు ఎదుర్కొన్నారో, ఏ ఏ పరిణామాలు ఎదుర్కొన్నారో వాటిల్లో ఖచ్చితంగా అదే రూట్లో నువ్వు ఉన్నట్టయితే ఖచ్చితంగా కొన్నైనా సరే నువ్వు ఫేస్ చేయాలి, తప్పదు. అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక.